ఈ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో అధిష్టానం చర్చలు జరుపుతుంది. ఇవాళ సీఎం రేవంత్ తో భేటీ కానున్నారు. 3-4 రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. దీంతో అలంపూర్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పాషా ఫోన్ ద్వారా అందిస్తారు. పాషా, శ్రవణి, అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, అదే మాదిరిగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు అధిష్టాన పెద్దలు వీరితో మంతనాలు కూడా జరిపారు. ప్రధానంగా ఎంపీ మల్లు రవి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడైనటువంటి వేం నరేందర్ రెడ్డిలతో వీరు భేటీ అయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే వీరిద్దరు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కానున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధి అంశమే అని చెప్తున్నప్పటికీ కూడా వారు పార్టీ మారే తేదీలపై క్లారిటీ రానుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా వీరు ఇప్పటికే చేరాల్సి ఉండగా అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ బ్రేకులు వేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నెల 9న ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా పర్యటన ఖరారు కానున్న నేపథ్యంలో ఆ పర్యటనకు ముందే జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలకు గాను 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. శ్రావణి. రైట్ పాషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.